ప్రభుత్వ విషయాల్లోకొస్తే మీకు సంక్షేమ పథకాలు అవన్నీ ఇక్కడ ఈ అమరావతి విస్తరణ ఒకటుంది. నెక్స్ట్ ఇళ్ళ విషయం ఒకటుంది. ఇవన్నీ చూస్తే అమరావతి ప్రాంతంలో అవి ఎలా నడుస్తున్నాయి? సంక్షేమ పథకాల గురించి ఏమనుకుంటున్నారు? అమరావతిలో నిరుపేదలకి, భూమి లేని వాళ్ళకి ప్రతి నెల 5,000 ఇస్తారండి. ఇస్తున్నారు ఆల్రెడీ. ఈ ఈ గవర్నమెంట్, పాత గవర్నమెంట్ చాలా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అసలు పెండింగ్ అనేది లేదు. అదేవిధంగా సంక్షేమ పథకాల విషయాలకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి నేను సంక్షేమం అనుకునే దానికన్నా ఎక్కువ సంక్షేమం టీడీపీ గవర్నమెంట్ కానీ, కూటమి గవర్నమెంట్ కానీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ వలన ఇవాళ 3,000 రూపాయలు ముక్కి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కన్నా 4,000 నిలబెట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చాలా సంక్షేమ పథకాలు, పిల్లలకి ఫీజులు కావచ్చు, అలాగే విదేశీ విద్య కావచ్చు, లేకపోతే నిరుద్యోగ భృతి కావచ్చు, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. తల్లికి వందనం పెంచారు. అలాగే అన్నదాత సుఖీభవ చేశారు. అలాగే చాలా గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, సంవత్సరానికి 3 ఉచిత బస్సు నిరూపించాడు. ఏది చేయలేము అనే పరిస్థితి నుంచి, అసలు ఆర్థికం లోటులో ఏది చేయలేము అనే పరిస్థితి నుంచి ఇవాళ అమరావతి వైపు ఇన్ని కెమెరాలు, ఇన్ని టీవీలు, ఇన్ని ఛానల్స్ వచ్చి అమరావతి వైపు మైక్ పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది దట్ ఈజ్ చంద్రబాబు అని చెప్పేసి మేము అనుకుంటామండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి చంద్రబాబు నాయుడుకి చేసిందేం లేదు, రైతులను మేము ఆదుకుందే చాలా ఎక్కువగా ఉంది, 7,000 కోట్లు 8,000 కోట్లు మేము అలా కేటాయించాము సంవత్సరానికి, ఆయన పట్టించుకోవటమే లేదు అని అరటి తోటలు అవన్నీ చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పొలాల్లో కూడా కనిపిస్తున్నారు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు చేయటం లేదన్న, నువ్వేం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అసలు అమరావతిని చూడలేదు. అసలు రాష్ట్రానికి జీవనాడైన పోలవరము ఎన్ని వేల లక్షల మంది రైతులకు ఉపయోగపడుద్ది. అలాంటి పోలవరం లాంటి దాన్ని నువ్వు పట్టించుకోకుండా 5 సంవత్సరాలు నేను ఒక మంత్రి వచ్చేసరికేమో చూపిస్తాం నీకు, వచ్చే సంవత్సరం జూన్ కల్లా ఇస్తానన్నాడు. ఇంకో మంత్రి వచ్చాడు. అసలు టీఎంసీకి ఏం తేడా తెలియని మంత్రులను చేశావు. పోలవరం పట్టించుకున్నాడు నువ్వు, రైతు పక్షపాతి ఎట్టవుతావు? పోలవరం గాలి కుదిలేసావు. అదే రకంగా రాష్ట్రంలో ఏ రైతు నీ హయాంలో ప్రశాంతంగా ఉన్నాడు చెప్పండి? ఎక్కడ నువ్వు 2.0 తీసుకొచ్చి అసలు రిజిస్ట్రేషన్ చట్టాలు మార్చేసి పాస్బుక్లు తీసుకొని కట్టురాళ్ళ మీద నీ పేర్లు వేసుకొని ఏంటి నువ్వు చేసిందంతా దారుణమే కదా. నీ చేసిన దాంట్లో ఏ రైతు మీకు సపోర్ట్గా ఉన్నాడు? అందుకే కదా నీకు 11 సీట్లు ఇచ్చింది. అయితే అసెంబ్లీ చూసారా మీరు? మాక్ అసెంబ్లీ పిల్లలు నిర్వహించారు, బాలలు నిర్వహించింది. వాటిని మీరు చూసాక మీకేమనిపించింది? ఆ పిల్లలకున్న క్రమశిక్షణలో, పట్టుదలలో, నిజాయితీలో ఒక్క 1% జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డి అంటున్న తిరిగి 11 మంది ఎమ్మెల్యేలు కానీ ఎవరికున్న అసెంబ్లీకి రాకుండా ఉండరు. వాళ్ళు నీకు ఓట్లేసి గెలిపించిన దానికి ఇంతమంది రైతులు, ఇంతమంది జనం నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకి రాకుండా నువ్వు పిల్లలను చూసి నేర్చుకోవా, సిగ్గొచ్చిద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారిని నువ్వు అలాగే కంటిన్యూ అవుతా ఉండు, అరెస్టులకైనా సిద్ధం అవ్వ అంటున్నారు. ఆయన విమర్శలు కాకుండా విపక్షం నుండి దోషణలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఈ రెంట్ల మధ్య తేడా ఏంటంటారు? చంద్రబాబు గారు అంటే చాగండి కోటేశ్వర గారిని పిలిచారు, ఆయనేమో రప్పా నిర్దేశం చేస్తున్నారు. ఈ రెంటి మధ్య ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయంటారు? వీటిని ఎలా చూస్తున్నారు? అది జైలు రెడ్డి సంస్కారం అండి. అది జైలు రెడ్డి సంస్కారం. జైలు రెడ్డికి ఏం తెలుస్తుంది? ఏం చేస్తాడు ఆయన? దోచుకోవటం, జనాన్ని అందరినీ జైల్లో పెడితే కానీ ఆయనకు ప్రశాంతత ఉండదు. అందుకని చెప్పేసి ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పార్టీలో సగం మంది జైలుకు పోయేవాళ్లే కనపడుతున్నారు మాకు తెలిసి. ఇంకా ముందు ఇంకా జైల్లో పోతారు చాలామంది. ఇవాళ చూస్తున్నాం వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి మొత్తం తిరుపతిలో ఏం చేశారో కనపడుతుంది. అసలు ఎందులో జైలుకు పోకుండా ఉన్నారు వాళ్ళు? అన్నీ జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండటానికి వాళ్ళు ఏంటంటే మాకు జైలుకు పోతే ఎన్నిసార్లు ఎక్కువ జైలుకు పోతే అంత గొప్ప అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది తిరుపతి విషయానికి వస్తే సార్, ఇక్కడ ఆలయం కూడా మీకు 130 కోట్లు ఉంది, కాస్త అది 30 కోట్లు చేశారు పోయినసారి. అలాగే అక్కడికి వచ్చేసి లడ్డూలో తేడా జరిగింది, లడ్డు సైజు తగ్గించారు. ఇలాంటి మార్పులన్నీ చూసాం కదా. సో ఓవరాల్గా ఈ తర్వాత నేను డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టనన్నారు.
అంటే ఈ ఆలయానికి ప్రత్యేకంగా తీతీదేకి ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నారా జగన్ గారు? మీకేమైనా అనిపిస్తుంది? అది జగమెరిగిన సత్యమే కదండి. జగమెరిగిన సత్యమే. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతాడు. ఆయన కాదనట్లేదు మేము. జగన్మోహన్ రెడ్డికి క్రిస్టియన్ మతానికి వ్యతిరేకం కాదు. క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతున్నాడు. అతనికి నొప్పి ఏంటి? అతని పార్టీకి కానీ అతనికి కానీ వచ్చిన నొప్పి ఏంటి? హిందువుల డబ్బులు టీటీడీ డబ్బులు పెట్టి ఇక్కడ 250 కోట్లు కాదండి, 500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కొన్ని వేల దేవాలయాలు దత్తత తీసుకొని బాగు చేస్తున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి టీటీడీ డబ్బులు పెట్టి కట్టుకుంటే ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? అతను ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టడు. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఎక్కడా కూడా మీరు టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించరు, కళ్యాణాలు చేయరు. ఇక మీకు టీటీడీ గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? టీటీడీ గురించి మాట్లాడే హక్కు లేదు. అప్పుడు వాళ్ళు ఏది మాట్లాడుకున్నా కానీ అది ఆ దైవదేవుడే చూసుకుంటాడు. ఆల్రెడీ ఒకసారి నిరూపించాడు దేవుడు, ఇంకోసారి కూడా నిరూపిస్తాడు ఇట్లా చేస్తే. అయితే రీసెంట్లీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటించడం పైన కూడా వైసీపీ వర్గాల నుంచి ఒక కేసు పడినట్లు కనిపిస్తుంది. అంటే ఆయన సినిమాలో నటించకూడదని చెప్పి. దాని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి రాజకీయమే చేయాలిగా, మరి రాజకీయాలన్నీ కాకుండా మరి ఈ కంపెనీలన్నీ ఈ వ్యాపారాలన్నీ ఎందుకు చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని ప్రజాసేవ చేయడానికి వచ్చిన నువ్వు ప్రజాసేవ చెయ్యి. నీ ఉండ ఆస్తిలో ఎక్కడన్నా నీ నియోజకవర్గంలో నీ ఇంటి దగ్గర పనిచేసేవాడికి కూడా 10 పైసలు పెట్టవే. నువ్వేమో సంపాదించుకొని కుప్పలు పోగేసుకోవాలి. ఇంకొక మనిషి కౌలు రైతుల కోసం సొంత డబ్బులు ఇచ్చిన మనిషి, అదేవిధంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పేదలను ఆదుకునే మనిషి ఆయన సినిమాలు తీసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటయ్యా? ఆయన సినిమాలు తీసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? ఆయన సినిమాలు తీయకుండా ఆయన ఎలా బతకాలి? నీకు మళ్ళీ కుంభకోణాలు చేసి వేల కోట్లు సంపాదించాలా? నువ్వు చెప్పేది అదే కదా. అయితే ఒక వారాంతంలో రాష్ట్రంలో ఉండట్లేదని చెప్పి కూడా ఒక విమర్శ వస్తుంది. హెలికాప్టర్లో ఏరోప్లేన్లో తిరుగుతున్నారు మొత్తం సీఎం కానీ డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు అని చెప్పి. దాని మీద మీ స్పందన ఏంటి? అది నిజమేనా? సచివాలయం సెట్లు వేసుకొని ఇంట్లో బతకలేదు కదా ఆయన. లెగిస్తే ఇంకో కంపెనీల కోసం లేకపోతే ఇంకో పని కోసము ఇంకో దానికోసం రాష్ట్రాభివృద్ధికి 24 గంటలు యువత బాగుపడాలని నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ యువత బాగుపడాలి, ఇక్కడ ఉద్యోగాలు రావాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కష్టపడి హైదరాబాదే తిరుగుతున్నారా, ఢిల్లీ తిరుగుతున్నారా, సింగపూర్ వెళ్తున్నారా, జపాన్ వెళ్తున్నారా, అమెరికా వెళ్తున్నారా, వాళ్ళు చేస్తుంటే నువ్వు సెట్లు వేసుకొని అసెంబ్లీ సెట్ ఇంట్లో వేసుకొని కుక్కవి నువ్వు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడితే నీకు అసలు నీ పేరు తలవాలని అసహ్యంగా ఉంది. బ్యాంకులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా మొదలైనవి, పనులు కూడా స్టార్ట్ అయినాయి. నిన్న నుంచి శ్రీవారి గుడి ఆలయం కూడా ఎక్స్టెన్షన్ స్టార్ట్ అయింది. వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? జై అమరావతి అండి. అమరావతి గురించి మేము ఫస్ట్ నుంచి కళ్ళగంటున్న రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఒక దిశానిర్దేశం అవ్వాలని మేము కోరుకుంటున్నాము. గత గవర్నమెంట్లో ఈ అమరావతిని భ్రష్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత మళ్ళీ మేము అందరం కోరుకున్న విధంగా కూటమి గవర్నమెంట్ రావటం, అమరావతికి మళ్ళీ మహర్దశ వచ్చింది. అదేవిధంగా నిన్న చూస్తే క్వాంటమ్ వ్యాలీ కానీ, అలాగే బిట్స్ పిలానీ కానీ, XLR-IT కానీ, అలాగా కొన్ని వందల సంస్థలు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్టేట్ ఎలాగైతే డెవలప్ అవుతుందో అదే రకంగా దాంతోపాటు అమరావతి కూడా డెవలప్ అవుతూ రాష్ట్రానికి ఒక మంచి రాజధానిని నిర్మించే ప్రక్రియలో ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే నిన్న చూస్తే వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడికి చాలా అద్భుతంగా తిరుపతిని మళ్ళీ ఇక్కడ తిరుపతిలాగా చూసుకునే విధంగా ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమకు కానీ మధ్యలో అమరావతి ఉంటానా, అమరావతిలో కూడా ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుడి బాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మంచిగా చేయడానికి సిద్ధపడి గవర్నమెంట్ చేస్తూ ఉంది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా అమరావతిలో ఈరోజు ఇన్ని బ్యాంకులు 25 బ్యాంకులు ఒకేసారి శంకుస్థాపన చేయటం, ఇప్పుడు వరకు అవి ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. రాష్ట్రం విభజించి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ బ్యాంకులు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, ఆ విజయవాడలోనే ఎక్కడో ఇరుకులో పెట్టుకొని పార్కింగ్ కూడా లేని ప్రదేశాల్లో పెట్టి రాష్ట్రానికి చాలా ఆదాయం కూడా కోల్పోయినట్టు పరిస్థితి. ఇప్పుడు ఆ బ్యాంకులు రావటం, దాన్ని అమరావతిలో ఆ బ్యాంకులు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది దాంట్లో పెట్టడం, ఇది చాలా శుభ సమయం అనుకుంటున్నామండి. అంటే నిన్న మొన్నటి దాకా అసలేం లేదు, చాలా కష్టం, అక్కడ చేపలు పడతాయి ఇది అని చెప్పి విపక్షాల నుంచి కొన్ని పార్టీల నుంచి
విమర్శలు లేదా వ్యాఖ్యానాలు విన్నాము. ప్రస్తుతం ఎలా కనిపిస్తుంది మీకు ఓవరాల్గా అమరావతి ముఖ చిత్రం? ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు, 2019 నుంచి 24 వరకు అమరావతి ఏ పరిస్థితిలో తీసుకొచ్చారో ఇవాళ మీరు ప్రత్యక్షంగా అందరూ చూస్తున్నారు. ఇవాళ అమరావతి ఏ ఏ పరిస్థితుల్లో ఉంది అనేది చాలా ఉధృతంగా వర్కులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మీకు చూడబోతే ఇక 2 సంవత్సరాల్లో అసలు రాష్ట్రంలో ఉన్న భవిష్యత్ మొత్తం అమరావతిలో ఉందని చెప్పేసి అది కంప్లీట్ అవ్వబోతుంది. రాష్ట్ర భవిష్యత్తే అమరావతి అని మేము అనుకుంటున్నాం. రైతులకు సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయని చెప్పి విమర్శలు వస్తున్నాయండి. అంటే కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి కూడా. వీటన్నిటి మీద మీరు ఒక రైతుగా ఎలా చూస్తున్నారు? మీ అనుభవాలు ఏంటి? ఇది ఏంటంటే అండి, కొంచెం దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉన్నాయి. దాన్ని గవర్నమెంటు ఒక ఆర్డర్గా తీసుకొని ఇప్పుడు కమిటీ పెట్టారు, 3 సభ్య కమిటీ అని. అది కొంచెం ముందే పెట్టితే బాగుండేదని మా సలహా కూడా ఉంది. అది ఇంకొంచెం ముందు పెడితే బాగుండేది. కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా గవర్నమెంట్ ఆ విధంగా చర్యలు తీసుకొని ఆ సమస్యలను పరిష్కరిస్తారని మేము 100% నమ్ముతున్నాం. ఈ సంస్థలు ప్రస్తుతం స్టార్ట్ అయిన పనులన్నీ మీరు చూస్తున్న దాని ప్రకారం ఒక సంవత్సరం ముందు లేదా గత ప్రభుత్వంలో ఏమీ లేవు, సంవత్సరం ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన దగ్గర నుంచి రీసెంట్గా ఈ 2 నెలల బట్టి చాలా ఉధృతంగా వర్కులు స్టార్ట్ అయినాయండి. చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఇంకా స్పీడ్ అవుతాయి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 100% ఈ 2 నెలల్లో మే నెల వరకు చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుందని మేము అనుకుంటున్నాం అండి. ఈ అమరావతికి ప్రతిష్టాత్మకంగా కొన్ని సంస్థలు తీసుకొస్తున్నారు. మీ దృష్టిలోకి వచ్చినవి, మీరు మాట్లాడుకుంటున్నవి, స్థానికంగా మాట్లాడుకుంటున్నవి ఏమైనా ఉన్నాయా? మాకు ఒకటనేది లేదండి. ఇది ఓపెన్ సీక్రెట్ ఇది మొత్తం. ప్రతిరోజు అమరావతికి ఏదో కంపెనీ వస్తానే ఉంది. వాళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేయాలంటే ముందు ఇటుక దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి మీకు రెడీగా కనపడటానికి కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ ప్రతి కంపెనీ అందరికీ తెలిసిన కంపెనీలే. మీరు ఫర్ సపోజ్ చూసుకుంటే విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ ఆ కాలేజీలు ఆల్రెడీ ఒక 5-6 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ, లేకపోతే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, అట్లాగా చాలా సంస్థలు వర్క్ చేయడానికి వాళ్ళు ఇక్కడ ఆఫీసులు కట్టుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి అది వచ్చిన దాకా అందరికీ తెలియకపోవచ్చు. మాకు తెలుస్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ చాలా కంపెనీలు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక తర్వాత రాజధాని అనేది ప్రస్తుతం ఉపాధి కోసం ఉద్దేశించి మొదట్లో అనుకున్నాం. రాష్ట్రం ఆశ కూడా అదే. క్వాంటమ్ వ్యాలీ, ఎస్పెషల్లీ క్వాంటమ్ వ్యాలీ చూస్తే, క్వాంటమ్ వ్యాలీ గురించి మీరు ఏమనుకుంటున్నారు స్థానికంగా? మీకేమైనా క్వాంటమ్ వ్యాలీ అంటే ఏమైనా చర్చలో నడుస్తుందా అది స్థానికంగా? అంటే ఫ్యూచర్ క్వాంటమ్ వ్యాలీ అనుకుంటున్నాం అండి. ఇవాళ సాఫ్ట్వేర్ అంటే మాకు కొద్దిగా మా కుటుంబాల్లో కొంచెం చదువుకున్నాము. ఇంకా మా దగ్గర సాఫ్ట్వేర్ చేస్తున్న పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మాకు తెలియకపోయినా వాళ్ళు మాకు చెప్తున్నారు ఏమని, క్వాంటమ్ వ్యాలీ అనేది ఫ్యూచర్కి ప్రపంచానికి దిశానిర్దేశం చేయబోతుంది. అది క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలో రావటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక